మాట్లాడుతూ సీఎం వాళ్ళు ఏం తీసుకొచ్చి చీకటి పట్టాను ఏం చేస్తావు మాట్లాడుతూ చెప్పాడు. డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, ఆడ గొడవలేడు, గట్టిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే సీఎంఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి. ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు పడిన రోడ్డు కోసం అయితే ఒక 40 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి, రావత్తు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఆ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం. నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది. ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తెచ్చినాక ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా అంటే ఏదో వాళ్ళకు ఇది పడతానట్టు పోతా ఉంటుంది. హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఓడిపోయినాము గెలిచినామని చెప్పడం లేదు, కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎంలు. వాళ్ళకి ఏముంటుంది చెప్పు.